హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యు ఆర్ మై డెవిల్. అభినయ పెళ్లి శుభలేఖ చేరవలసిన వారికి ఎప్పుడో చేరింది. అది చూసిన విక్రమ్, నేను లేని టైంలో పెళ్లికి రెడీ అయ్యావా స్వీటీ? చెప్పాను కదా నా నుండి నువ్వు తప్పించుకోలేవు అని. అయినా నువ్వు ఇలా చేశావంటే నీకు నా పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తున్నా. విక్రమ్ అక్కడ అభినయని తలుచుకోగానే ఇక్కడ తనకి ఎందుకో గుబులుగా అనిపిస్తుంది. కానీ అంతలోనే నేను ఎక్కువగా తన గురించి ఆలోచిస్తున్నా. అందుకే ఇలా అనిపిస్తుంది. ఇది ఎంజాయ్ చేయవలసిన సమయం. అభినయ వాడి గురించి ఆలోచించి ఈ హ్యాపీ డేస్ని పాడు చేసుకోకు అని తనకు తానే సర్ది చెప్పుకొని జై గురించి ఆలోచిస్తుంది. అభినయ జైల పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి కూతురు బట్టల్లో బుట్టబొమ్మలాగుంది అభినయ. జై కూడా మంచి అందగాడే. అభినయ అలా తన కళ్ళ ముందు పెళ్లి కూతురిలా ఉంటే రెప్ప వేయడం కూడా మర్చిపోయి తనని అలా చూస్తూ ఉన్నాడు అభినయని. చూసిన పంతులు, అయ్యా, పెళ్ళి అయిన తర్వాత మీ భార్య మీ పక్కనే ఉంటుంది. ఇప్పుడు తన మీద నుండి చూపు మరల్చి, ఇక్కడ నేను చెప్పిన మంత్రాలు పలకండి. జై బాలాజీ పంతులు గారు తను చెప్పిన విధంగా చేస్తున్నాడు. అభినయ ఇంకా సేపటిలో నేను అభినయని మిస్సెస్ అభినయ జయవర్ధన్గా మారిపోతుంది అని మనసులో అనుకుంటుంది. ఇక ఒక నిమిషంలో అభినయ మెడలో 3 ముళ్ళు వేస్తాడు. అనగా ఎప్పుడు ఎలా వచ్చాడో తెలియదు. విక్రమ్ జై చేతిలో ఉన్న తాళి లాక్కొని అభినయ మెడలో 3 ముళ్ళు వేశాడు. తనకి అడ్డు వచ్చిన జైని భుజం దగ్గర షూట్ చేసి అభినయని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తనని కారులో పడేసి, ఏంటి స్వీటీ, నేను ఎలా వచ్చాను అని ఆలోచిస్తున్నావా? నీకు ముందే చెప్పాను నా నుండి నువ్వు తప్పించుకోలేవు అని. నా మాట వినకుండా నువ్వు పెళ్ళికి సిద్ధమయ్యావు. నేనిక్కడ లేను అని అనుకున్నావు. నేను అక్కడే ఉండి నువ్వు చేస్తున్న ప్రతి పని గమనిస్తూ నీకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి అని ఇలా చేశాను. నువ్వు అడ్డు వచ్చావు కాబట్టి ఒక బుల్లెట్తో మీ బావని వదిలేశాను. లేదు అంటే వాడు చచ్చి ఇప్పటికే చాలాసేపు అయ్యేది. విక్రమ్ అభినయని తీసుకొని తన ఇంటికి వెళ్ళాడు. తను కారు దిగి ముందుకు వెళ్తున్నా అభినయ కారులో కూర్చొని ఏడుస్తూ ఉంది. విక్రమ్ కోపంగా, నీకు బొట్టు పెట్టి పిలవాలా? ముందు కారు దిగిరా అని గట్టిగా అరవడంతో భయంగా బయటికి వచ్చి తన పక్కన నిలబడింది. విక్రమ్ తన చేతిని గట్టిగా పట్టుకొని లాక్కొని ఇంట్లోకి తీసుకువెళ్ళి సోఫాలో విసిరినట్టుగా పడేసి, అమ్మా అని గట్టిగా అరిచాడు. ఇంట్లో ఉన్న అందరూ విక్రమ్ ఎప్పుడు వచ్చాడు అని హాల్లోకి వచ్చారు. విమల విక్రమ్ని చూసి, కన్నా ఎప్పుడు వచ్చావు నాన్న అని తన దగ్గరికి వెళ్ళి తన పక్కనే ఉన్న అమ్మాయిని చూసి ఉన్న చోటే ఆగిపోయింది. ఇక్కడ పెళ్లి పందిర్లో అభినయ మెడలో అలా ఎవరో వచ్చి తాళి కట్టి జైని షూట్ చేసి వెళ్ళడం అంతా నిమిషాల్లో జరగడంతో అసలు దెబ్బ తిన్న తర్వాత తేరుకొని తన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లారు జైని. రఘురామయ్య, మాలతీల పరిస్థితి ఎలా ఉంది అంటే, వచ్చిన తను ఎవరు, తన కూతురి మెడలో అలా తాళి కట్టి బలవంతంగా ఎందుకు తీసుకెళ్లాడు అని ఆలోచిస్తున్నారు. జై అమ్మా నాన్న పరిస్థితి కూడా అలానే ఉంది. అటు కోడలు ఇటు కొడుకు పరిస్థితి. జైకి ఆపరేషన్ చేసి బుల్లెట్ తీసి తనకు విశ్రాంతి అవసరమని చెప్పడంతో అందరూ బయట కుర్చీలో కూలబడ్డారు. అప్పటి వరకు ఆపుకున్న తమ దుఃఖాన్ని ఇక ఆపడం కష్టం అనిపించి మాలతి రఘుని పట్టుకొని, యామండి, మన బుజ్జమ్మ అంది. తను ఎవరో తెలియదు. అలా ఎలా మన కూతుర్ని తీసుకువెళ్ళాడు? ఎక్కడికి తీసుకువెళ్ళాడో తెలియదు. ఇప్పుడు మనం ఏం చేయాలి అని మాలతి ఏడుస్తుంది. రఘుకు ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. వెంటనే జై తండ్రిని తీసుకుని, మాలతి, నువ్వు చెల్లి ఇక్కడే ఉండండి, మేము ఇప్పుడే వస్తాం అని ఇద్దరు బయటకు వెళ్తారు. విక్రమ్ ఇంట్లో విమల తను ఉన్న చోట ఉండి పోవడంతో లలిత వచ్చి పెళ్ళికూతురులా ఉన్న అభినయని చూసి, అమ్మా అభి, నువ్విక్కడ అని విక్రమ్ అని ఆగిపోయింది. లలిత విమల మనసులో ఒకటే ఆలోచన. విక్రమ్ తనని పెళ్లి చేసుకుని తీసుకువచ్చాడు అంటే బలవంతంగా తనని పెళ్లి చేసుకొని తీసుకువచ్చాడు. అభినయ్కి కన్నీళ్లు ఆగడం లేదు. తన తల్లిదండ్రులు, తన బావ ఎలా ఉన్నాడో అని ఆలోచిస్తూ ఉంది. ఇంట్లో అందరూ వచ్చిన తర్వాత అందరినీ చూస్తూ అభినయ్ని దగ్గరికి లాక్కొని, తను నా భార్య అభినయ అని చెప్పాడు. పల్లవికి పెద్ద షాక్ తగులుతుంది. తన అన్నయ్య తన ఫ్రెండ్ అయిన అభినయ్ని పెళ్లి చేసుకున్నాడు అని నమ్మలేకపోతుంది. అయినా తన పెళ్లి అని తనకు తెలియదు. అభినయ దగ్గరికి వెళ్ళి, ఏమైంది అభినయ? పల్లవిని చూడగానే అభినయ తనని కౌగిలించుకొని గట్టిగా ఏడుస్తూ, మీ అన్నయ్య నా ఇష్టంతో పని లేకుండా నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అంటుంది. ఆ మాట విన్న అందరూ షాక్ అయ్యారు. విమల, కన్నా, తను చెప్పింది నిజమేనా? విక్రమ్, అవునమ్మా, తనంటే నాకిష్టం, అందుకే అలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. లలిత గారు, కానీ అలా ఎలా పెళ్లి చేసుకోవడం?
తప్పు కన్నా ఈ విషయం మీ నాన్నకి, బాబాయికి తెలిస్తే పిన్ని నేనిప్పుడు మీకు ఏం చెప్పలేను. కొన్ని రోజుల్లో మీకే అర్థమవుతుంది అని అభినయని పల్లవి నుండి పక్కకి లాగి తన చెయ్యి పట్టుకొని నేను నా గదికి వెళ్తున్నా. మమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయకండి నాన్న వాళ్ళు వచ్చిన తర్వాత నేనే కిందకి వస్తాను అని అభినయని తన గదికి లాక్కెళ్తున్నాడు. అభినయ్‌కి భయంగా అనిపించి పల్లవి ప్లీజ్ నన్ను వదిలేయమని చెప్పు. ఆంటీ ప్లీజ్ ఆంటీ నాకు భయంగా ఉంది అని ఏడుస్తుంది. విక్రమ్ అభినయ్‌ని ఒక చూపు చూశాడు. అంతే తను సైలెంట్ అయింది. తనని ఎత్తుకొని తన గదికి తీసుకువెళ్ళి అభినయను బెడ్ మీద పడేసి డోర్ లాక్ చేసి తన కోట్ తీసి పక్కన పడేసి అభినయ్‌ని కోపంగా చూస్తున్నాడు. కింద ఉన్న పల్లవి, విమల, లలితలకి ఇప్పుడు ఏం చేయాలి అనేది అర్థం కాక తలలు పట్టుకొని కూర్చున్నారు. పల్లవి వెంటనే కృష్ణకి ఫోన్ చేసి విషయం చెప్పింది. అది విన్న కృష్ణ షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నావు పల్లవి? బావ అలా చేశాడా? నాకు కూడా అదే అర్థం కావడం లేదు బావా. అన్నయ్య ఇలా చేశాడు అంటే నమ్మాలి అనిపించడం లేదు. కళ్ళ ముందు కనిపిస్తుంటే నమ్మాల్సి వచ్చింది. తను నా ఫ్రెండ్ బావా. తనని అన్నయ్య అలా బలవంతంగా లాక్కెళ్తుంటే పల్లవి ప్లీజ్ నన్ను కాపాడు అంది. అప్పుడు ఎంత ఏడుపొచ్చిందో తెలుసా? కృష్ణ నేను ఇప్పుడే మామయ్య వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పి ఫాస్ట్‌గా ఇంటికి వస్తాము. నువ్వు ధైర్యంగా ఉండు. ఏం కాదు అని కాల్ కట్ చేసి నందుకి, జనార్దన్‌కి, శ్రీనివాస్‌కి కాల్ చేసి చెప్పాడు. అది విన్న వాళ్ళు కూడా షాక్ అయ్యి వెంటనే ఇంటికి వెళ్లారు. అక్కడ విమల వాళ్ళు ఏం చేయాలో తోచక ముగ్గురు బాధపడుతూ ఉన్నారు. జనార్దన్ రాగానే విమల అని గట్టిగా అరిచాడు. తను ఏమండి మీరు వచ్చేశారా? విక్రమ్ ఇలా చేస్తాడు అని ఊహించలేదు. కానీ ఆ అమ్మాయి ఏడుస్తూ భయపడుతుంది. జనార్దన్ గారు వాడెక్కడ ఉన్నాడు? పల్లవి అన్నయ్య తన రూమ్‌లోనే ఉన్నాడు నాన్న. నా ఫ్రెండ్ కూడా తనతోనే ఉంది. అందరూ విక్రమ్ గది దగ్గరికి వెళ్ళి విక్రమ్ తలుపు తెరువు అని అరుస్తున్నారు. కానీ విక్రమ్ తలుపు తెరవలేదు. జనార్దన్ విక్రమ్ డోర్ ఓపెన్ చెయ్యి అని చాలా గట్టిగా అరవడంతో డోర్ ఓపెన్ అయింది. బయటకు వచ్చిన విక్రమ్ ఒంటి మీద చొక్కా లేదు. తను బయటకు వచ్చి డోర్ క్లోజ్ చేసి నాన్న ఎందుకు అలా అరుస్తున్నారు? విక్రమ్ వాలకం చూసి విమల గారు విక్రమ్‌తో కన్నా ఆ అమ్మాయిని ఏం చేయలేదు కదా అంటారు. విక్రమ్ ఇలా చూస్తుంటే లోపల ఏదో జరిగినట్టే ఉందక్కా అంటుంది. నాకు కూడా అలానే అనిపించింది. తన పరిస్థితి ఎలా ఉందో భయంగా ఉంది అనుకుంటారు. జనార్దన్ గారు లోపల ఉన్న అమ్మాయిని పిలువు విక్రమ్. తనని నేను చూడాలి. నాన్న తను ఇప్పుడు బయటకు రాలేదు. మీరు కిందకి వెళ్ళండి. నేను మీతో సాయంత్రం మాట్లాడతాను. విమల కన్నా ఆ అమ్మాయి ఎలా ఉంది? నువ్వు ఆ అమ్మాయిని ఏం చేయలేదు కదా? అమ్మా నేను తనని ఏం చేస్తాను? తనతో కాపురం చేస్తాను. అంటే అన్నయ్య తన్ని బలవంతంగా సొంతం చేసుకున్నాడా? అన్నయ్య నేను అభినయ్‌తో మాట్లాడాలి అని విక్రమ్‌ని పక్కకి తోసి రూమ్‌లోకి వెళ్ళింది. రూమ్ అంతా చిందరవందరగా ఉంది. అన్నీ కింద పడిపోయాయి. పల్లవికి భయంగా ఉంది. అభినయ అని పిలిచింది. చిన్నగా ఏడుస్తున్న సౌండ్ వస్తున్న వైపు వెళ్ళింది. అక్కడ ఉన్న అభినయని చూసి షాక్ అయ్యి బొమ్మలా నిలబడింది. విక్రమ్ లోపలికి వచ్చి పల్లవి తనిప్పుడు రాలేదు కానీ నువ్వు అన్ వెళ్ళు తన్ని బయటికి తీసుకొచ్చి నేను వస్తాను. మీరు వెళ్ళండి అని తలుపు క్లోజ్ చేశాడు. జనార్దన్ ఫ్యామిలీ మొత్తం కింద హాల్‌లో కూర్చొని విక్రమ్ చేసిన దానికి వాళ్ళిప్పుడు ఏం చేయాలి అని అర్థం కావడం లేదు. అభినయ దగ్గరికి వెళ్ళి వాష్‌రూమ్ వెళ్ళి స్నానం చేసి రెస్ట్ తీసుకో. నేను కిందకి వెళ్ళి వస్తాను అని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి నేను వచ్చేలాగా నువ్వు బెడ్ మీద పడుకొని ఉండాలి. లేదు అంటే నీకు తెలుసు నేనేం చేస్తానో. కిందకి వెళ్ళిన విక్రమ్‌ని కృష్ణ చేయి పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టి బావా అసలు నువ్వేం చేస్తున్నావో తెలుసా? నీకు విక్రమ్ అందరిని చూస్తూ అన్నీ తెలిసే చేశాను. నీకు తనంటే ఇష్టం అయినప్పుడు మాకు చెప్పి ఉంటే మేము చేసేవాళ్ళం కదా నీ పెళ్లి. ఇలా ఎందుకు చేస్తున్నావు? అని జనార్దన్ కోపంగా అడిగాడు. విక్రమ్ చూస్తూ నాన్న కూల్ నేను అంతా ఆలోచించే చేశాను. మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి. విమల గారు కన్నా తనకి పెళ్లి ఇష్టం లేదు కదా! మరి ఎందుకు ఇలా తన్ని పెళ్లి చేసుకున్నావు? తన తల్లిదండ్రులు ఎవరు? తన కోసం బాధపడుతూ ఉంటారు కదా! అయినా నువ్వు ఇంత తొందరగా యూఎస్ నుండి రావడానికి కారణం ఈ అమ్మాయేనా? అమ్మా తను పల్లవి ఫ్రెండ్ అని మీకు తెలుసు. తనకి తన బావతో పెళ్లి జరగబోతుంది అని తెలిసి నేనిక్కడికి వచ్చి అలా తన మెడలో తాళి కట్టి తీసుకొచ్చాను. శ్రీనివాస్, విక్రమ్ ఎందుకు తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు? బాబాయ్ కొంచెం సేపు ఆగండి. అంతా మీకు అర్థమవుతుంది అని పల్లవి అభినయ తండ్రికి ఫోన్ చేసి తనిక్కడ ఉంది అని చెప్పు. విమల అంటే వారికి నువ్వెవరో కూడా తెలీదా? ఏంటి విక్రమ్ ఇది? నువ్వేనా ఇలా చేస్తుంది?
అమ్మా వాళ్ళు వచ్చే వరకు ఆగండి. కృష్ణ అత్తయ్య ఎక్కడా? అమ్మ ఉదయం గుడికి వెళ్ళి అక్కడ ఇంట్లో ఉన్న అందరి పేరు మీద అన్నదానం చేయించి సాయంత్రం వస్తాను అని చెప్పింది. విక్రమ్ సరే నువ్వు అత్తయ్యకి కాల్ చేసి వెంటనే ఇంటికి రమ్మని చెప్పు. అలాగే నందన్, నువ్వు, పల్లవి, కృష్ణ మీరు ముగ్గురు బయటకు వెళ్ళండి. మళ్ళీ నేను కాల్ చేసే వరకు ఇంటికి రాకూడదు అన్నాడు. వాళ్ళు విక్రమ్ అంతలా చెప్పడంతో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. పల్లవి రఘుకి కాల్ చేసి విషయం చెప్పింది. పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి మాలతికి చెప్పారు. తను నేను కూడా వస్తాను అని అనడంతో జై ఫాదర్తో బావా మీరు ఇక్కడే ఉండండి, నేను మాలతి వెళ్ళొస్తాం. జైకి కాసేపుకి మెలకువ వస్తుంది, తన దగ్గర ఉండాలి కదా అని రఘు వాళ్ళు విక్రమ్ ఇంటికి బయలుదేరుతారు. రఘు మనసులో ఎవరు ఆ అబ్బాయి, తనకి అభినయని అలా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి అని ఆలోచనలలో విక్రమ్ ఇంటికి వచ్చారు. ఆ ఇంటిని చూస్తూ మాలతి ఏమండి నాకు భయంగా ఉంది, అసలు మనం వచ్చిన ఇల్లు కరెక్టేనా, అయినా మన అభినయ ఈ ఇంట్లోనే ఉందంటారా? రఘు మనం వచ్చిన అడ్రస్ కరెక్టే, పద లోపలికి వెళ్దాం అని ఇద్దరు భయంగా ఇంట్లోకి అడుగుపెట్టారు. అక్కడ హాల్లో ఉన్న అందరినీ తమ దగ్గరకు వెళ్ళారు. అప్పుడు రఘు గారిని చూసిన జనార్దన్ గారు మీరు ఇది మీ ఇల్లు అని అన్నాడు. రఘు నువ్వు అని కోపంగా పైకి లేచి విక్రమ్ అని గట్టిగా అరిచాడు. నాన్న అన్నాడు. నువ్వు పెళ్లి చేసుకుంది వీడి కూతుర్నా? అవును నాన్న అని అన్నాడు. వీడు ఎవడో తెలుసా నీకు? మీ అత్తయ్య ఇప్పుడు ఇలా ఉండడానికి కారణం వీడే. విక్రమ్ నాన్న నాకంతా తెలుసు, జనార్దన్ అంటే తెలిసే ఇలా చేశావా? వీడు ఈ రాస్కెల్ మీ అత్తయ్యని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి తనకి ఎన్నో ఆశలు కల్పించి ఒకరోజు ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోయాడు. వీడు తిరిగి వస్తాడు అని నమ్మకం పెట్టుకున్న నా చెల్లి వీడి కోసం ఎదురు చూసి ఇక తను రాడు అని తెలిసి తనకి ఇష్టం లేకపోయినా తన తల్లిదండ్రులు బాధపడతారు అని ఇంకొకరిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నప్పటి నుండి తనకి కష్టాలే. ఇక్కడ మహారాణిలా ఉన్న తను అక్కడ తన మనసు చంపుకొని ఒక మరబొమ్మలా ఉండేది. తనని పెళ్లి చేసుకున్నవాడు తనని ఎంత బాధ పెట్టినా అది ఎవరికీ చెప్పకుండా తనలో తానే కుమిలిపోయింది. దేవుడు తన బాధ చూసి కరుణించాడేమో. తన భర్త హఠాత్తుగా చనిపోయాడు. తన ఒడిలో చంటిబిడ్డతో కట్టుబట్టలతో నా చెల్లెలు నా ఇంటికి తిరిగి వచ్చింది. కానీ తన మొహంలో చిరునవ్వు లేదు. పసుపు కుంకుమలతో పిల్లా పాపలతో కలకాలం చల్లగా ఉండాలి అని కోరుకున్న నా పేరెంట్స్కి తను ఒక విధవలా కళ్ళ ముందు తిరుగుతుంటే ఆ బాధ భరించలేక తమ ఆరోగ్యం క్షీణించి నా తల్లిదండ్రులు మాకు దూరమయ్యారు. ఇలాంటి వాడి కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకుని తీసుకొచ్చావు. నాకు అంతా తెలుసు నాన్న, అన్నీ తెలిసే చేశాను. మీరు తాతయ్య నాయనమ్మ ఎంత బాధపడ్డారో వాళ్ళు కూడా అంతే బాధపడాలి కదా. తన కూతురు ప్రేమించిన మనిషిని కాక ఇంకొకరిని తన జీవితంలోకి వస్తే ఎలా ఉందో తన బాధను చూస్తేనే కదా అన్నాడు. రఘు గారు అప్పుడు నా పరిస్థితి అలాంటిది బాబు. నేను సుభద్రని మోసం చేయాలి అనుకోలేదు. కానీ మా అమ్మ చనిపోతూ నా మరదలు అయిన మాలతి చెయ్యి నా చేతిలో పెట్టి తన చెయ్యి వదలకు అని నా దగ్గర మాట తీసుకుంది. అప్పుడు నాకు గుర్తొచ్చింది సుభద్రనే. కానీ తనకి ఆస్తిపాస్తులు ప్రాణంగా చూసుకునే అమ్మా నాన్నలు అన్నయ్యలు ఉన్నారు. తనకి ఎలాంటి లోటు రాకుండా తన అంతస్తుకు తగ్గ సంబంధం చూసి పెళ్లి చేస్తారు అని నాకు ఇష్టం లేకపోయినా నేను మాలతిని పెళ్లి చేసుకున్నా. కానీ నేను తనకి భర్తగా ఎప్పుడూ లేను. నా వల్ల తను చాలా బాధపడింది. తన వల్లే తను ప్రేమించిన అమ్మాయికి దూరం అయ్యాను అని నాకు విడాకులు ఇవ్వాలి అనుకుంది. అప్పుడే నాకు తను నన్ను ఎంత ఇష్టపడిందో అర్థమైంది. నా గురించి ఇంతలా ఆలోచించే అమ్మాయికి ద్రోహం చేయాలి అనిపించలేదు. అందుకే తనని నా భార్య స్థానం ఇచ్చాను. కానీ నా మొదటి ప్రేమ సుభద్ర, తనకి అన్యాయం చేశాను అని నా మనసులో చాలా బాధపడేవాడిని. కానీ నా వల్లే సుభద్ర జీవితం ఇలా అయింది అంటే దానికి మీరు ఎటువంటి శిక్ష వేసినా భరిస్తాను. కానీ నా కూతుర్ని శిక్షించకండి అని జనార్దన్ కాళ్ళ మీద పడ్డాడు. అభినయ నాన్న అని పరుగున వచ్చి రఘును హత్తుకోవాలి అని చూసింది. కానీ తనకు ఆ అవకాశం ఇవ్వలేదు విక్రమ్. అభినయ చేతిని పట్టుకొని ఆపి నువ్వు ఇప్పుడు ఆ రఘురామయ్య కూతురు కాదు, ఈ విక్రమ్ భార్యవి అని తన తండ్రి దగ్గరకు వెళ్ళనివ్వలేదు. అభినయ తన అమ్మని చూసి మా నన్నిక్కడి నుండి తీసుకెళ్ళండి, నేను ఇక్కడ ఉండను అని ఏడుస్తుంది. విక్రమ్ తనని వదలడం లేదు. నువ్వు ఇక్కడ ఎప్పటికీ మీ అమ్మ నాన్నల్ని కలవలేవు అన్నాడు. ఆ మాట వినగానే అభినయ విక్రమ్ నుండి తనని విడిపించుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ విక్రమ్ తనని గట్టిగా పట్టుకోవడంతో తన వల్ల కాక నాన్న అని ఏడుస్తూ ఉంటుంది.
విమల, అభినయ అలా ఏడుస్తూ ఉంటే తనకి బాధగా అనిపించి, కన్నా తనని వదలరా, ఇందులో తన తప్పు లేదు. చూడు ఎలా ఏడుస్తుందో. తను విక్రమ్‌కి అభినయ ముఖం చూసి బాధగా అనిపించి తన చేతిని వదిలేశాడు. అభినయ తన అమ్మని హత్తుకొని ఏడుస్తూ, అమ్మ నాకు భయంగా ఉంది. బావ, బావ ఎలా ఉన్నాడు అంది. తనకి ఏం కాలేదు. చిన్న సర్జరీ చేశారు. ఇప్పుడు బాగానే ఉన్నాడు. డాడీ ప్లీజ్ నన్ను ఇక్కడి నుండి తీసుకువెళ్ళండి. విక్రమ్ కోపంగా అభినయ దగ్గరికి వెళ్ళి, ఏంటి ఎక్కడికి వెళ్ళేది? రేపు మనం యూఎస్ వెళ్ళిపోతున్నాం. తిరిగి రావడానికి 1 సంవత్సరం పడుతుంది. ఆ మాట విన్న అందరూ, విక్రమ్ ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు తిరిగి యూఎస్ వెళ్ళిపోతున్నావా? అవును నాన్న. ఇంకా అక్కడ సమస్య పరిష్కారం అవ్వలేదు. తన కోసమే నేను ఇవాళ ఇలా రావాల్సి వచ్చింది. కాబట్టి తనని తీసుకొని వెళ్తాను. అభినయ తన నాన్నని పట్టుకొని, నేను వెళ్ళను నాన్న, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. ప్లీజ్ నాన్న, ఇక్కడ నాకు భయంగా ఉంది అంటుంది. సుభద్ర కోపంగా వచ్చి విక్రమ్ చెంప చెల్లుమనిపించింది. విక్రమ్ నువ్వేనా ఇలా చేసింది? నా జీవితం ఇలా అయ్యింది. ఇంకో అమ్మాయి జీవితం కూడా అలా అవ్వాలి అని చేయడం ఎంతవరకు కరెక్ట్ అని గట్టిగా అరిచింది. విక్రమ్, అత్తయ్య నువ్వెప్పుడొచ్చావు? రఘు వాళ్ళు వచ్చినప్పుడే వచ్చాను. మీ మాటలన్నీ వింటూ ఉన్నాను. నా వల్ల ఒక అమ్మాయి జీవితం ఇలా అవుతుంది అనుకోలేదు అని బాధగా విక్రమ్ సుభద్రని హత్తుకొని తన మొహాన్ని దోసిల్లోకి తీసుకొని, అత్త నీకు ఆ మనిషి మీద కోపం లేదా? ముందు విక్రమ్ చాలా కోపం ఉండేది. నా జీవితం ఇలా ఉండాలి అని చాలా కలలు కన్నాను. కానీ ఇలా అవుతుంది అని చెప్పలేక ఆగిపోయింది. విక్రమ్, అత్త నువ్వు ఏడవకు ప్లీజ్. నా చిన్నప్పుడు నువ్వు ఎలా ఉండేదానివి? నాతో కలిసి ఎంత అల్లరి చేసేదానివి? నీ పెళ్ళైన తర్వాత నీ మొహంలో నవ్వు మాయమైంది. నీ కంట కన్నీరే ఎప్పుడూ చూడని మేము పెళ్లి తర్వాత నీ కంట కన్నీరు తప్ప నవ్వు చూడలేదు. మీ అందరినీ నేను కాదు అని యూఎస్ ఎందుకు వెళ్ళానో తెలుసా? చనిపోయిన తర్వాత తాతయ్య డైరీ చదివాను. అందులో అత్తయ్య ప్రేమించిన మనిషి గురించి తన ఫోటో అన్నీ ఉన్నాయి. పెళ్ళికి ముందు అత్తయ్య ప్రేమించిన విషయం తెలీదు. పెళ్లి తర్వాత విషయం తెలిసి నేను ముందు ఒక మాట కూడా అడగకుండా నా కూతురు జీవితాన్ని నా చేతులారా నాశనం చేశాను అని తన డైరీలో రాసుకున్నారు. అప్పుడే నిర్ణయించుకున్న మా అత్తయ్య జీవితం ఇలా కావడానికి కారణమైన మనిషిని నాశనం చేయాలి అని. కానీ తనకి ఒక కూతురు ఉంది అని తెలిసింది. తను కూడా మన కాలేజీలో చదువుతుంది. మన పల్లవి ఫ్రెండ్ కూడా. నేను అక్కడి నుండి అభినయ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నా. తను చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకోవాలి అనుకున్నా. కానీ కంపెనీలో ప్రాబ్లం రావడంతో వెళ్ళాల్సి వచ్చింది. నేను ఇక్కడ లేకపోవడం చూసి తను తన బావని పెళ్లి చేసుకోవాలి అనుకుంది. అది తెలిసి నేను ఇలా మీకెవరికీ చెప్పకుండా వచ్చాను. రఘు గారు, చూడు బాబు, మీరు నన్ను చంపినా నాకు బాధ లేదు. నా వల్ల సుభద్ర జీవితం ఇలా అయింది అని తెలిసినప్పటి నుండి నాకు చాలా కష్టంగా ఉంది. కానీ నా అభినయని బాధ పెట్టకు. తను అమాయకురాలు. అభినయ, అమ్మా నాన్న వెళ్ళిపోదాం మన ఇంటికి పదండి అని అంటుండగా విక్రమ్ అభినయ అని తన చేతిని పట్టుకొని తన మీదకి లాక్కుని, నీ ఇల్లు ఇదే అభినయ, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. చెప్పాను కదా, మనం రేపు ఇక్కడి నుండి వెళ్తున్నాం. సుభద్ర గారు, విక్రమ్ తనని తన అమ్మానాన్నలతో పంపు. తనకి కొంచెం టైం ఇవ్వు కన్నా అంటారు. విక్రమ్, అత్త నువ్వు ఈ విషయంలో ఏం మాట్లాడొద్దు. ఎవరైనా దీని గురించి మాట్లాడితే అదే మీరు నాతో మాట్లాడే ఆఖరి మాట అన్నాడు. అందరూ ఒక్కసారిగా, విక్రమ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ పెళ్ళిని మేము అంగీకరిస్తున్నాం. నువ్వు అలా మాట్లాడకు అన్నారు. సుభద్ర, నేను చాలా పెద్ద తప్పు చేశాను. కానీ దాన్ని సరిదిద్దుకోలేను. నన్ను క్షమించు అని అడగను. కానీ నా కూతుర్ని నీ కూతుర్లా చూసుకుంటావా అని అడిగాడు. రఘు, విక్రమ్‌కి చాలా మంచివాడు. తను అభినయ్‌ని చాలా బాగా చూసుకుంటాడు. మీరు భయపడకండి అని మాలతి చేయి పట్టుకొని ఓదార్పుగా చెప్పింది. మాలతి కళ్ళు తుడుచుకుని, నా కూతుర్ని మీ చేతుల్లో పెడుతున్నాను జాగ్రత్త అంటుంది. జనార్దన్ రఘుని కోపంగా చూస్తూ, మా ఇంటి కోడలు గురించి నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను మేము జాగ్రత్తగా చూసుకుంటాం. ఇక మీరు వెళ్ళొచ్చు. అభినయ, అమ్మా మీరు వెళ్ళొద్దు అని అరుస్తూ ఉంటుంది. రఘు వాళ్ళు బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. విక్రమ్ అభినయని తీసుకుని తన గదిలోకి వెళ్ళి తనని బెడ్ మీద తోసి, నీకేం చెప్పాను? మీ అమ్మా నాన్న వచ్చినప్పుడు నువ్వు వాళ్ళకి దూరంగా ఉండాలి అని చెప్పాను కదా! మరి నువ్వేం చేశావు? నేను కూడా మీతో వస్తాను అని గట్టిగా అరుస్తున్నావు. నువ్విప్పుడు నా భార్యవి. అది గుర్తుపెట్టుకో. ఆ జై పేరు కూడా నీ నోటి నుండి రాకూడదు. నైట్‌కి రెడీగా ఉండు. మధ్యాహ్నంలా కోఆపరేట్ చేయలేదు అనుకో, అప్పుడు నీకుంటుంది. ఇప్పుడు రెస్ట్ తీసుకో అని అరవడంతో కళ్ళు మూసుకొని వెక్కిళ్ళు పెడుతూ నిద్రపోయింది.
అభినయ నిద్రపోయింది అని తెలిసిన తర్వాత నుదుటిని ముద్దు పెట్టి, "సారీ బంగారం, నువ్వు నాకు దూరం అవుతావు అని బలవంతంగా నిన్ను సొంతం చేసుకున్నా. నీతో ఇలా ఉంటే నువ్వు నా దగ్గర ఉంటావు" అని హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు. సుభద్ర విమలాని పట్టుకొని, "ఎందుకు నువ్వు ఇలా తయారయ్యాడు? విక్కీ ఇలా చేశాడు. తనకి ప్రేమించే గుణం తప్ప ఇతరులను కష్టపెట్టడం తెలియదు. తనకి నా వల్ల వాడు ఇదంతా చేశాడు" అంటుంటే కష్టంగా ఉంది. శ్రీనివాస్ గారు, "సుభద్ర, నువ్వు బాధపడకు. మన విక్కీ మన విక్రమ్ పైకి అలా అంటున్నా ఆ అమ్మాయిని ఇష్టంగా పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం లేదు. లలిత గారు మన విక్రమ్‌తో కొన్ని రోజులు ఉంటే తను అర్థం చేసుకుంటుంది. తను ఎలాంటి వాడు అని. నువ్వు అన్నది నిజమే లలిత, మారుస్తాడు." ఇంటికి వచ్చిన పల్లవి వాళ్ళు, "అమ్మా, ఏం జరిగింది అని తెలుసుకున్నారా?" అని అడిగింది. అంతా విన్నవాళ్ళు, విక్రమ్ ఇలా చేశాడు అంటే వాళ్ళకి నమ్మబుద్ధి కావడం లేదు. కష్టంగా ఉన్నా కళ్ళ ముందు కనిపిస్తుంది. నమ్మక తప్పలేదు. కృష్ణ, "బావ అమ్మాయి మనసులో స్థానం ఏర్పరచుకుంటాడు. ఆ నమ్మకం నాకుంది పల్లవి. అభినయని తలుచుకుంటే బాధగా ఉంది బావా. నందన్ అన్నయ్య గురించి నీకు తెలుసు కదా. ఎన్ని రోజులు ఇంత బాధ మనసులో పెట్టుకొని మనతో చాలా సంతోషంగా ఉన్నాడు. అన్నయ్య అభినయతో అందరికీ దూరంగా ఉంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం బలపడుతుంది. విక్రమ్ అందరికీ చెప్పినట్టుగా అభినయని తీసుకుని యూఎస్ వెళ్ళిపోయాడు. అక్కడి నుండి వెళ్తున్న అభినయ పల్లవిని హత్తుకొని ఏడుస్తూ, "నువ్వన్నా చెప్పు మీ అన్నయ్యకి" అంది. కానీ విక్రమ్ గురించి తెలిసిన పల్లవి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. అలా ఏడుస్తూ వెళ్ళిన అభినయ 1 సంవత్సరం తర్వాత బాబు, పాపను తీసుకొని ఇండియాకి వచ్చారు. ఈ సంవత్సర కాలంలో ఏం జరిగింది, ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ చదవాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.